కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9-12 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 9-12 వచనాలు కలిసి ఉన్నాయి. మనమందరం కలిసి చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారు, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆయన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారముటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు చెల్లింపవలనని దేవుని బతిమాలుకొంచు. 3వ అధ్యాయం కొలస్సీ పత్రిక మొదటి 4 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రవేపు చూసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, ఈ విధ మధ్యాహ్నకాల సమయంలో నీ సంఘంలో మరి పరిశుద్ధులముగా నీ సంఘముగా మేమందరం కలిసి ఆరాధించడానికి, నేను గణపరచడానికి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయానికే వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. మరొకసారి నీ బల దగ్గరికి మేము వచ్చి ఉంటుండగా అల్పుడైన అయోగ్యుడు నా పాత్రుడు నన్ను సులుచాటు మరుగుపరుచుకొని మాకు అవసరమైన లేఖన భాగములను నీ పరలో సముఖం నుంచి అనుగ్రహించవలసిందిగా దేవా విజ్ఞాపన చేస్తున్నాం. దేవా, నీ ఆత్మ యొక్క నడిపింపును మా అందరికి అనుగ్రహించండి. నీ వాక్యము అనే అద్దంలో మా జీవితాలను మేము చూచుకున్నట్లుగా నీ వాక్యము సంధిస్తున్నప్పుడు దేవా, నీ స్వరమును వినలాగున దానికి అనుగుణంగా మేము లోబడి యోగ్యంగా బల్లో పాలు పొందుటకు సహాయం దయచేయండి. నీ స్వరమును వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు మా అందరికి అనుగ్రహించండి. ఈ సమయం ఎంతో మాకు ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉపయోగకరంగా మార్చమని వేడుకుంటూ మా జీవితాలను మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. కొలస్సీ పత్రికలో అంతకుముందు మనం బైబిల్ స్టడీలో కొంతమంది వచ్చారు. ఆ రోజు కొలస్సీ పత్రిక జ్ఞానం చేసుకున్నాం. ఈ యొక్క సమయంలో కూడా అదే పత్రికను కొన్ని మాటలను ఇక చదువుకున్న వాక్య భాగంలో 9-12 వచనాల్లో, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవటం. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఆయనకు తగినట్టుగా మనం నడవాలి అన్నప్పుడు, లేదా ఆయన్ని అన్ని విషయములలో సంతోషపెట్టాలి అనుకున్నప్పుడు ఆయన విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై, ఇంగ్లీష్లో అయితే ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిజ్ విల్ ఇన్ ఆల్ విజ్డమ్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ రాసిపెట్టారు. ఆయన యొక్క జ్ఞానము చేత మనము నింపబడాలి. మనం ప్రభువునందు ఈ యొక్క చదువుకున్న వాక్య భాగంలో కూడా ఈ వచనానికి మళ్ళీ వద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చదువుకున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి, అక్కడ కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు. చాలు.
మనందరము ఉదయకాలం మనం ఆరాధనలో చూస్తాం, దేవుడు మన కోసం ఆ విధంగా మరణించాడు, ఆయన సిలువలో మన కోసం ఏ విధంగా తన యొక్క ప్రాణమును అర్పించాడో మనం చూస్తూ వచ్చాం. మనందరము మన అపరాధముల చేత పాపముల చేత ఒకనాడు ఎలా ఉన్నామంటే చచ్చిపోయిన వారంగా ఉన్నాం. అది ఒకప్పుడు. అయితే ఇప్పుడు కూడా ఎలా ఉన్నామంటే చనిపోయిన వారంగానే ఉన్నాం. కానీ దేనికి చనిపోయిన వారంగా ఉన్నాం అంటే పాపం విషయంలో చనిపోయిన. అక్కడ చూడండి 2వ వచనంలో, ఏలయనగా మీరు పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏలయనగా మీరు మృతి పొందితిరి. దేవుని విషయంలో ఆయన చిత్తం ఏంటంటే మనం అందరం కూడా ఆయనను ఎరిగినటువంటి మనము చనిపోయిన వారం. ఒకప్పుడైతే లోకంలో దేవునికి చనిపోయిన వారం, ఇప్పుడు అంతా వైస్ వర్సా, రివర్స్ అయిపోయింది. ఇప్పుడు దేనికి చనిపోయామంటే మనము పాపముకు చనిపోయాం, లోకానికి చనిపోయాం. వీఆర్ డెడ్. దేనికి అంటే లోకానికి. ఒకసారి మాట చూపిస్తారు, రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయము. రోమాపత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించెదము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు దగ్గర. తర్వాత, కాబట్టి తండ్రి మహిమ వలన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు ఆయనతో కూడా ఏం చేయబడ్డాం? పాతి పెట్టబడ్డాం. బాప్తిస్మము అనే పదము గ్రీక్లో నుంచి బ్యాప్టిజో అనే పదం, అందుకని తెలుగులోకి మన ట్రాన్స్లేషన్ అలానే వచ్చేసింది. బాప్తిస్మం అనేది యాక్చువల్గా గ్రీక్ వర్డ్. బ్యాప్టిజో అంటే ముంచటం, అంటే ముంచటాన్ని, డిప్ చేయడాన్ని బ్యాప్టిజో అంటారు. దానికి తలైనటువంటి తెలుగు ట్రాన్స్లేషన్ దొరికినట్లేదు, అందుకని బాప్తిజం అంటారు. అయితే ఈ బాప్తిజం మందు మనం ఏం చేసామంటే బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. ఆయనతో మనము పాతి పెట్టబడ్డాం బాప్తిస్మంలో. అంటే 2 విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటేంటంటే ఆయనతో కూడా మరణంలో పాలు పొందాం. 5వ వచనం, అందరం కలిసి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన యెడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం నందు ఆయనతో, ఆయన మరణంలో ఏ విధంగా మనము సాదృశ్యంగా ఉన్నటువంటి మరణంలో ఏ విధంగా ఐక్యం కలిగి ఉన్నామో, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యంలో కూడా మనం ఏం కలిగి ఉన్నాం? ఐక్యం కలిగిన వారంగా ఉన్నాం. పిల్లరా, ఇది దేవుని యొక్క జ్ఞానము, దేవుని చిత్తం ఏంటంటే మన అందరము కూడా ఎవరు నశించుట ఆయన చిత్తం కాదు. ఏర్పరచబడినటువంటి మనము ప్రభువుని నమ్ముకున్నాం. మనము ఆయన మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ మరణములో పాలు పొందాం. బాప్తిస్మం ద్వారా ఇప్పుడు యేసు ప్రభువారు ఏ విధంగా అయితే తిరిగి లేచారో మనందరం కూడా తిరిగి లేచాం. 3వ అధ్యాయంలో, ఏలైనగా మీరు మృతి పొందితిరి. మనం మృతి పొందాం పాపం. ఇంకా ముందు వచ్చింది 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయంలోనే 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా. పాపం విషయమై మృతులం. మనం ఎప్పటికప్పుడు దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీఆర్ డెడ్. మనం చనిపోయిన వారం. లోకం యొక్క ఆశలకు చనిపోయినటువంటి వారు. దేవుని కోసము, దేవుని విషయమైన క్రీస్తు యేసునందు సజీవులముగా. ఉదయకాలంలో మనం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే మనము క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పొందాం. బాప్తిస్మం వలన ఆయన మరణములో పాలు పొందాం. యేసు ప్రభువారి వలె మనం పునరుత్థానమైనాం. రండి కొలసీ పత్రిక 3వ అధ్యాయం మన వాక్య భాగానికి వెళ్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము ముందుగా 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కాబట్టి మనం ఈ యొక్క ఈస్టర్ చేస్తూ ఉంటారు. ఈస్టర్లో మనందరం యేసు ప్రభువు తిరిగి లేచాడని మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం.
కానీ ఈ రిసరెక్షన్ యొక్క ఎక్స్పీరియన్స్, అంటే ఈ పునరుత్థానం యొక్క అనుభవము ప్రతి విశ్వాసి కూడా మన జీవితంలో అనుభవించాం. యేసుప్రభు వారితో మరణముకు సాదృశ్యంగా ఉన్న దాంట్లో ఏ విధంగా మనం పాలు పొందామో, అంటే యేసుప్రభు వారు ఏ విధంగా ఆయన లోకానికి చనిపోయాడో మనం కూడా పాపానికి చనిపోయాం. యేసుప్రభు వారు ఎలా మరణాన్ని జయించి తిరిగి లేచాడో మనం కూడా యేసుప్రభు వారి యందు సజీవులమై మనము ఆయన శక్తి యందు, అక్కడ రాశాడు 3వ అధ్యాయంలో, మన 2వ అధ్యాయంలో, మృతులలో నుండి దేవుని లేపిన ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచాం. యేసుప్రభు వారు ఏ విధంగా లేచాడో మనం కూడా ఆయన అడుగుజాడలలో ప్రతి ఒక్కరం, యేసుప్రభునందు రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఆయనతో పాటు చనిపోయాడు, ఆయనతో పాటు తిరిగి లేచాడు. దీన్నే మనం ఏమంటాం? బాప్తిస్మం. బాప్తిస్మం అనేది సాదృశ్యం, కానీ మన హృదయంలో ఈ మార్పు జరిగింది. సంఘం ఎదుట మనం అందరి ఎదుట ఒప్పుకున్నాం. కాబట్టి ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు నివసించున్నటువంటి క్రీస్తే అనే ఒక తీర్మానంతో మనం ఆరంభించాం. ఈ మాటను గుర్తు చేస్తూ రండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మీరు మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు మన జీవము క్రీస్తు. ఇంతకుముందు మన జీవం ఏంటంటే లోకంలో ఆశలు, లోకంలో సంపాదన, లోకం విషయాలు. ఇప్పుడు అక్కడ చదువుకున్నాను, మనకు జీవమై ఉన్న క్రీస్తు. మనకు జీవమై ఉన్న క్రీస్తు 4వ వచనంలో ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచు. ఇక్కడ క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనం పైనున్న వాటినే వెదకాలి. పైన ఏం కనబడుతుందంటే క్రీస్తు దేవుని పొడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటిని వెతుకునంటే 4వ వచనంలో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా ఆయన మహిమయందు ప్రత్యక్షపరి. ఇప్పుడు ఒక పాట పాడాం, ఆ పాటలో మనం చూస్తున్నాం మన నిరీక్షణ అట్లాంటిదో. ఆహా, ఎంత భాగ్యము, మన ప్రభువుతో పాటు మనం ఉండబోతున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా పునరుత్థానులైతే పైనున్నటువంటి ప్రభువును చూడాలి. స్టెఫను చనిపోతున్నాడు, రాళ్లతో కొడతా ఉన్నారు. తెరవబడిన ఆకాశం చూశాడు. ఎవరిని చూశాడు? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి యేసు ప్రభువును చూశాడు. ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి కూడా మనము పైనున్న వాటిని వెతకటం ద్వారా కొన్ని ఈ వచనాల్లో, ఈ యొక్క అధ్యాయంలో చూస్తే కొన్ని చెప్తా ఉంటాడు. అంటే వాళ్ళకి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఈ పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనం, కావుగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు చాలు. తర్వాత 2వ అధ్యాయం 6వ వచనం, మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె మనం పరిశుద్ధులం, మనం ఇంటి వలె కట్టబడుతున్నాం, మనం పరిశుద్ధులం, ఏర్పరచబడిన వారం, ప్రియులైన వారికి తగినట్లు. తర్వాత మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే, అంటే కండిషనల్గా. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఇందా మనం చదువుకున్న వాక్య భాగంలో, ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే మనం ఏం చేయాలి? పైనున్న వాటిని వెతకాలి. ఇంకొక సత్యం ఏంటంటే పిల్లరా, ఇక్కడ మనం చదువుకున్న 9వ వచనంలో, మీరు సంపూర్ణ 1వ అధ్యాయం 9వ వచనంలో, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారునై ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు. ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడ్డారు కదా, మీరు ఒకనాడు మృతి పొందారు, తీర్మానం చేసుకున్నారు, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు లేపబడిన వారు ఏం చేయాలంటే పైనున్న వాటినే వెదకాలి. ఆయన చిత్తమును గ్రహించిన వారై. ఏంటయ్యా ఆయన చిత్తము? మనందరి విషయంలో ఏంటి ప్రభు యొక్క చిత్తం? మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ముందుగా ఒకసారి ఈ మాట రాసే ముందు, చదువుకునే ముందు కొలసీ పత్రికలోనే ఒక మాట చదువుదాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9, 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆ మధ్య భాగంలో, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలగుచు
దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువుని అండర్లైన్ చేసుకోండి, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా. ఈ రెండు విషయాలు మనం ఈ మధ్యాహ్న కాలంలో చూడబోతున్నాం. ఆయనను అన్ని విషయాలలో ఏం చేయాలా? సంతోష పెట్టాలి, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. మా స్టూడెంట్స్కి ఎక్కువ చెప్తూ ఉంటాను, చాలామంది ఆ సెక్యూరిటీ దగ్గర గొడవ పెట్టుకుంటారు, బాగా గొడవ పెట్టుకుంటారు. దగ్గరకు వచ్చి, సార్ వాడు నన్ను అలా అన్నాడు సార్, ఇలా అన్నాడు అని చెప్పేసి వస్తాడు. సెక్యూరిటీ వాడు కూడా వస్తాడు, సార్ వీడు ఇట్లా అన్నాడు సార్, అట్లా అన్నాడు సార్ వస్తారు. వాడికి చెప్తాను, సెక్యూరిటీ వాడు ఏం చదువుకున్నాడు, నువ్వేం చదువుకున్నావు? వాడు అట్లా మాట్లాడతాడు. నువ్వు చదువుతున్న ఇంజనీరింగ్, నువ్వు ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్ కాబట్టి అలా మాట్లాడకూడదు. నీకేదైనా వాడు అంటే వెంటనే మా దగ్గర తీసుకోవాలి, అలా మాట్లాడకూడదు వాడిలాగా అని వాళ్ళు చెప్తూ ఉంటాం. మనము ప్రభువు చేత ఏర్పరచబడినటువంటి వారం, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే ఆయనకు తగినట్టు నడుచుకోవటం అనేది ఏం చూపిస్తుందంటే, మన డైలీ వాక్లో చేయాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కొలసీ పత్రిక రాసినవి. ఈ కొలసీ పత్రిక మన బైబిల్ స్టడీలు కూడా చూసాం. ఈ కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రికలో చాలా అంశాలు చూస్తే సిమిలర్గా అనిపిస్తాయి. ఇక్కడ ఉన్న 4 అధ్యాయాలు, 5 అధ్యాయాల్లో అన్ని అంశాలు ఇటు అటుగా రాసినట్టు కనపడుతూ ఉంటాయి. ఆ కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు ఆయనకు తగినట్టుగా ఆయనను సంతోష పెట్టాలి అంటే రండి, 5వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిదే. ఇప్పుడు ఆయన చిత్తమును గ్రహించాలి. ఆయనకు తగినట్టుగా నడవాలి అంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి, సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకము. తెలుగులో అయితే ఇట్లా 3 రాశాడు, ఇంగ్లీష్లో అయితే ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్. ఆయన చిత్తమును గురించిన జ్ఞానము చేత నింపబడాలి. ఇన్ ఆల్ విజ్డమ్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఆత్మ సంబంధమైన అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారమై రండి. దేవుని చిత్తం మొదటి దశలోనికి ఇందా చదువుకున్న వాక్య భాగం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. 4వ వచనం కూడా, మీలో ప్రతివాడును దేవుని ఎరిగిన అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగిండుట దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని ఎలాగూ సంతోషపెట్టాలి, దేవునికి తగినట్లుగా ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి. ఈ నడక అనేది ఎక్కడ ఆరంభమవుతుందంటే ముందుగా మనలో. బయట ప్రవర్తన, బయట వారితో అనేది పక్కన పెడదాం. ముందుగా మనలో 2 విషయాలు ఉన్నాయి. మనం ఎలా వేడిని నింపుకుంటున్నాం, మనలో ఉన్న అవయవాలు, మనలో ఉన్నటువంటి ఆలోచనలు, మనలో ఉన్నటువంటి ఈ యొక్క శరీరం దేనికి లోబడుతున్నాయో మనం పరీక్షించుకోవాలి. దేవునికి తగినట్టుగా నడవాలన్నా, దేవునికి మనము సంతోష పెట్టాలి అన్నా, అక్కడ అన్నాడు కదా పై వచనంలో 4వ అధ్యాయంలో ఈ విషయంలో 2వ వచనం, 4వ అధ్యాయం మొదటి దశలోని పత్రిక 2వ వచనం, మీరు ఎలాగూ నడుచుకొని దేవునిని సంతోషం. మన యొక్క ఉద్దేశం ఏంటంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత భర్త భార్యని ఏ విధంగా సంతోషపెట్టాలి, అదొక పని. మ్యారేజ్లో మన ఒక పని, భార్య భర్తని ఎలాగూ సంతోషం. మరి అంతకంటే ప్రాముఖ్యమైన రిలేషన్, మన కోసం తన ప్రాణమే అర్పించిన మన ప్రభువుని ఒకసారి మన ఎక్స్పీరియన్స్ కౌంట్ చేసుకుందాం. ఇన్ని సంవత్సరాల అనుభవం. నేను మార్కాపురం వెళ్ళాం, 24 సంవత్సరాల తర్వాత, 23 సంవత్సరాల తర్వాత వెళ్ళాం. అన్న అక్కడ ఒక 1 year పనిచేశాడు, నేను ఒక 4 years అక్కడ బీటెక్ చదువుకున్నాను. అవన్నీ చూస్తుంటే అసలు ఎంత ఆ ప్రాంతం అంతా చాలా దుమ్ము ధూళి ఉంటుంది. అక్కడ అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎలా నడిపించాడో ఈ ప్రాంతానికి అనిపించింది. చాలామంది వాళ్ళకి సరిగ్గా చదువుకున్న వాళ్ళు కాదు, అక్కడ ఉన్న సేవకునికి
ఆనందం అంకుల్ అని ఉంటారు. ఆయనకి చదువు రాదు, కానీ తెలుగు బైబిల్ చదువుతాడు. వేరే ఏం రాదు ఆయనకి, తెలుగు బైబిల్ ఒక్కటే చదువుతాడు. అప్పుడు నేను ఉన్నప్పుడే ఇంగ్లీష్ కూడా ఆరంభించాడు స్లోగా చదవటం. ఆయన నడిపించేవాడు పెద్ద సంఘాన్ని. అవన్నీ మన యొక్క అనుభవం. ఎందుకు చెప్తున్నానంటే, మన అనుభవం మీ యొక్క లైఫ్లో కూడా మీరు కూడా ఇన్ని సంవత్సరాలైంది రక్షణ పొంది మన ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టాలి. ఇక దానికి ఏదో గొప్ప మర్మము సీక్రెట్స్ ఏమి లేవు. నడుచుకోవటం ద్వారా దేవుణ్ణి సంతోషం ఇవ్వటం కాదు, ఇవ్వటం కంటే ముందు ఆయన నడుచుకోవటం, మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన ద్వారానే ప్రభువుని సంతోషపెట్టాలి. ఆయన మాట వినటం ద్వారా. అంతగా బలులు అర్పించట కంటే, పొట్టేలు అర్పించట కంటే మాట వినుట, దేవునికి లోబడి ఆయన చెప్పినట్టుగా చేయటం కంటే మించినది సంతోషము ప్రభువారికి లేదు. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి, ఆయన చిత్తమును గ్రహించాలి. ఏంటి, ప్రతి ఒక్కరి పట్ల ఒక కామన్ విల్ ఉంది. మన పేరెంట్స్కి మన విషయంలో మావాడి పాలన కావాలి అని ఉంటుంది. కానీ ఆయన నమ్ముకున్న ప్రతి విశ్వాసి పట్ల మన తండ్రి అయిన దేవునికి ఒక చిత్తం ఉంది. ఏంటంటే, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ఇదిగో లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుడి. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఆయన చిత్తమును గ్రహించాలి. ఆయన చిత్తం ఏంటంటే, మనము నడకలో పరిశుద్ధులముగా ఉండాలి. మన నడక అంటే ముందుగా మనం చూసుకోవాల్సినవి 2 విషయాలు, మన అవయవాలని. రండి, కొలసీ పత్రికలో ఆ మాట చెప్తాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదున్న మీ అవయవములను, అనగా కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను, ఇంగ్లీష్లో అయితే వాట్ ఈజ్ ఎర్త్లీ అంటే మీలో ఉన్నటువంటి భూమి మీద సంబంధమైన వాటిని. ఏంటి ఆ భూ సంబంధమైనవి అంటే, మీ అవయవాలు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను ఏం చేయాలా? చంపివేయాలి. మనం వాటిని చంపివేయాలి. కాబట్టి ఇవన్నీ మనలో ఉండేవి, వీటిని మనము చంపివేయాల్సిన వారంగా మనం ఇక్కడ వాక్యం రాస్తూ వచ్చినాడు. ఎఫెసీ పత్రిక కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక, ఈ 2 పత్రికలను మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుంచి. కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవాలని కానీ, మీరు బూతులైనను, పోకిరి మాటలను, సరసోక్తులను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇట్స్ నాట్ వర్తి. మనం వాటిని అసలు నోట కూడా పలకకూడదు. మన మాటలు, మన ప్రవర్తన, మన తలంపులు, మనము అక్కడ మీ ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి. కాబట్టి మనం దేవుని విషయంలో మన ప్రాచీన మనం నేర్చుకున్నాం. ఏలైనగా మీరు మృతి పొందితిరి. ఇంకా ముందుకెళ్దాం రండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నవీన స్వభావమును, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించు. యేసుప్రభు నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ఇక నా ప్రాచీన స్వభావం పోయింది అనడానికి లేదు. అందరికీ ఉంది. మనలో 2 పురుషులు ఉన్నారు. ఎవరు ఆయన? ప్రాచీన పురుషుడు, అంతరంగ పురుషుడు. ఈ ప్రాచీన పురుషుడు అప్పుడప్పుడు వస్తుంటాడు బయటికి. స్పెషల్ మీటింగ్స్ అప్పుడు లోపలికి వెళ్తుంటాడు. మీటింగ్స్ లేని టైంలో ఏమవుతాడు? బయటికి వస్తాడు.
ఇది ఎవరికైనా ఈ పోరాటమే. ఇది మనలో మీరు మీ మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగ నిమిత్తము దేనిని నవీన స్వభావము. ఈ నవీన స్వభావం సృష్టించింది ఎవరు? దేవుడు అక్కడ రాశాడు, వానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకున్నారు. ఇంగ్లీష్లో అయితే పుట్ ఆఫ్ అని ఉంది. ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా జాగ్రత్తము, ఈ యొక్క చెడు మాటలు, ఇవన్నీ కూడా పుట్ ఆఫ్ అంటే తీసివేయాలి, ధరించుకోవాలా. ఏం ధరించుకోవాలంటే నవీన స్వభావం, నవీన స్వభావమును ధరించుకో. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి. రోమాపత్రిక 6వ అధ్యాయం 4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకోవాలి. మనము నూతన జీవము, ఈ నూతనత్వాన్ని, నవీన స్వభావాన్ని సృష్టించిన వాని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. మనలో ఆ స్వభావాన్ని తయారు చేసిన దేవుడు. ఆయనను పోలి జీవించడం అంటే ఆ స్వభావాన్ని మనము ధరించుకోవటం. ఆ నవీన స్వభావాన్ని ధరించుకోవటం అంటే ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా ఏం చేయాలా? పరిత్యజించాలి. ఇది ఒకటేనో ఒక గంటనో కాదు, ఇది ప్రతి దినం మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, క్రియలు, ఈ ప్రాచీన స్వభావాన్ని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలా? పైనున్న వాటినే వెతకాలి. ఈ కింద ఈ శరీరంలో, ఈ భూమి మీద మీకున్నటువంటి అవయవాలు ఇవన్నీ కూడా ఎవ్వరికి మినహాయింపు లేదు. ఇది ఏం చేస్తుందంటే మన ఒక మ్యాగ్నెట్ లాగా మన లోకం వైపుకు లాక్కొని వెళ్తూ ఉంటుంది. వీటిని ఏం చేయాలంటే పరిత్యజించాలి. అంటే మనలో ఉండేటువంటి ఈ అవయవాలన్నిటినీ, అందుకనే తన్ను తాను, సిలువను మోయటం ఏంటి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నో మోర్ ఐ, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. ప్రతి దినము మనం ఏమి చేయాలి? అందుకనే రోమపత్రికలో అంటాడు, నేను ఏమి చేయ ఉద్దేశించగోరుచున్నానో వాటిని చేయలేకపోతున్నాను. అంటాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మేలు చేయగోరుచున్నాను కానీ కీడునే ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. దిస్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ బిలీవర్. దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్ ఫర్ ఎవ్రీ వన్. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే మనందరము పరిశుద్ధులంగా ఉండాలి. ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో అంటే మనం ఎవరం ఎవ్రీడే మనం నాట్ బీయింగ్ హోలీ, మనం ఆ ప్రాసెస్లో ఉన్నాం. ప్రభు సన్నిధికి వస్తున్నాం, మన బలలో చేవేస్తున్నాం. అనుదినము మనం ప్రభుతో ఒక రిలేషన్ కలిగి ఉన్నాం, ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మనం ఆయనతో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం. ఎక్కడ ప్రభువుని నొప్పించినా మనం ఒప్పుకుంటున్నాం. ఈ స్వభావాన్ని, ఆ చిత్తము, దేవుని చిత్తము, నేను ఆయన వలె జీవించాలా. ఆయన చిత్తం ఏంటంటే ఈ అవయవాలన్నీ కూడా ప్రభువుకి లోబడాలి. చూద్దాం ఒక మాట. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 16వ వచనం. 6వ అధ్యాయం రోమాపత్రిక 16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే మీరు దాసులు. దేనికి లోబడటానికి ఇంగ్లీష్లో ఎక్కడైతే ప్రజెంటింగ్ యువర్ బాడీ అని అన్నాడు. మన యొక్క అవయవాలను దేనికి మనము అప్పగించుకుంటున్నాం? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకున్నారు. ఒకప్పుడైతే అంటాడు అదే అధ్యాయంలో 19వ వచనం, ఏమనగా 2వ భాగంలో, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇప్పుడు సరెండర్. ఈ అవయవాలన్నిటినీ, అవయవాల్లో ఉండే వాటన్నిటినీ దేవునికి సరెండర్, నీతికి దాసులముగా. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి. ఎక్కడో ఉండదు ఆయన రాజ్యం. ఆయన రాజ్యము మన ప్రవర్తన మార్పులోనే. ఇదే మనమే ఆయన రాజ్యమునకు మనం వీఆర్ ది విట్నెస్, మనం సాక్షులం. అరే ఎట్లుండే ఈ బ్రదరు ఇట్లా అయిపోయింది ఏంటి? ఎలా మార్పు చెందాడు? ఎలా ఈయనలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది? దేవుని నీతిని వెతుకుతున్నాం. దేవుని నీతికి మనం అప్పగించుకుంటున్నాం, మన అవయవాలను అప్పగించుకుంటున్నాం. మనలో ప్రాచీన పురుషుని అనుదినం సిలువ వేస్తున్నాం. ఎఫెసీ పత్రికలో కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును. మనము అక్కడ 21వ వచనం చదివితే, మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారేలా మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఎలాగంటే 18వ వచనం, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచిన వారు సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతను అత్యాశను జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఇట్లా నేర్చుకోవాలి యేసు ప్రభువారిని. ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం క్రైస్తవులంగా. వాళ్ళని చూస్తుంటే అరే వీళ్ళు క్రైస్తవులేనా అనిపిస్తుంటుంది. ఎట్లా క్రీస్తుని నేర్చుకున్నారు? క్రీస్తును పోలి జీవించటం, క్రీస్తుకు ప్రియులైన వారిగా మనం ఉండటం, ఆయనను పోలి జీవించటం, ఆయనను సంతోషపెట్టాలని, ఆయనకు తగినట్టుగా నడవాలని మనం బాప్తీసం తీసుకున్న మనం ఎలాంటి క్రియలను ఈ లోకానికి చూపిస్తున్నాం? ముందుగా ఈ పరీక్ష మన అవయవాలను చేసుకోవాలి, మన సెల్ఫ్ చేసుకోవాలి. మన అవయవాలు ఎలా నడుచుకుంటున్నాయి, మన తలంపులు. అక్కడ ఇంకా పైన చూడండి, ఆ మాట రాస్తాడు ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటి యందు కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారేండకు వాటిని ఖండించాల్సిందే, దాన్ని దూరం చేయాల్సిందే. ఎందుకంటే దేవునికి ఏది ప్రీతికరమైనదో పరీక్షించాలి. ఇక్కడ వాక్యం మీకు చెప్తారు, మనం వింటాం. ఈ వాక్యానికే మనం కన్ఫైన్ కాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధులముగా నిర్దోషులంగా ఉండాలని తండ్రి అభిష్టమైంది. యేసు ప్రభువారి ద్వారా మనందరము ఆయనకు, మనం ఎవరం కూడా యోగ్యత లేనప్పటికీ మనల్ని తండ్రి ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో మనం అందరం ఎలా ఉండాలని? పరిశుద్ధులంగా నిర్దోషులంగా. ఇది ఎటర్నల్ ప్లాన్. ఇంత ఏర్పాటు చేసుకున్న దేవుడు, తన కుమారుణ్ణి మనకు పంపించిన దేవుడు, తన కుమారుడే ఆయనే మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, ఈ విశ్వాసం మనలో ఆరంభించిన వాడు అంతవరకు దాన్ని ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. ఆయన వదిలిపెట్టేవాడు కాదు. నిన్నెన్నడూ విడువను ఎడబాయను. మన పోరాటము, మన యొక్క యాత్ర, మన నాయకుడైనటువంటి మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు ప్రభువు నడిపిస్తాడు. ఇప్పుడు మోషే వాళ్ళందరిని తీసుకొని వెళ్ళాడు, 6 లక్షల మందిని. కానీ మోషే వెళ్ళాడా? లీడర్ హస్ బీన్ ఫెయిల్డ్. వాళ్ళు వెళ్ళలేదంటే కారణం లీడర్కే వస్తుంది, ఫస్ట్ రీజన్. కానీ మన నాయకుడైతే మోషే కంటే శ్రేష్ఠుడు. ఆయన మనతో కూడా సహానుభవము లేనివాడు కాడు. కాబట్టి లోకంలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును. ఆయన జయించి చూపించాడు, నాట్ బై థియరీ. ఆయన ఒక మనిషిగా దేవాది దేవుడు అయినప్పటికీ ఆయన 100% మ్యాన్, 100% గాడ్గా ఉండి ఆయన మనవలే ఆకలిగొని, మనవలే శోధించబడి, ఎక్కడా కూడా పాపం చేయనివాడుగా ఆయన జీవిస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు నేను ఆయన వెంబడిస్తున్న మనం ఈ అవయవాలను, మొట్టమొదటిగా మనలో ఉండే అవయవాలను మనలో ఉండే మన ప్రవర్తన మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైందో పరీక్షించుకోవాలి. ఇక్కడ 2 విషయాలు. మనము విధేయత చూపిస్తే ఆయన ఏం చేస్తాం? సంతోషపెడతాం. అవిధేయత చూపిస్తే ఆయన ఉగ్రతకు పాత్రుడు, ఆయన కోప్పెడతాం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏమవుతుంది? ఆరిపోతుంది. పరిశుద్ధాత్మను ఏం చేయద్దంటాడు? దుఃఖ పెట్టకుడి. ఇది బయట పని కాదు, ముందు మనలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే ఆయన ఎరివేశాడు, ఆయన మన చుట్టూ దాన్ని తవ్వాడు. ఆయన ఏం చూస్తున్నాడు? మనలో ఫలములు.
ఈ ఫలముల ముందు బయటికంటే ఎక్కువ మనలో ఉండేటువంటి ఈ తలంపులు, ఆలోచనలు, మాటలు, మన యొక్క పదాలు, మన ప్రవర్తన, మన ఇంటిలో మన ప్రవర్తన, మనం పనిచేసే స్థలంలో ప్రవర్తన, ముందుగా మనలోనే ఉన్నదాన్ని మనం పరీక్షించుకోవాలి. నిష్ఫలమైన అంధకార క్రియలను వాటిని పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఆయనకు తగినట్టుగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం మనం పరిశుద్ధులంగా ఉండాలి, ఆయనను పోలి జీవించాలి. పైనున్న వారమైతే పైనున్న మనం క్రీస్తు కూడా లేపడిన వారితో పైనున్న వాటిని వెదకాలి. ఇది మొదటిది ప్రియుల. రెండవ చూద్దాం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం. రెండవదిగా ఆయనను సంతోష పెట్టాలి అంటే, ఆయనకు తగినట్టుగా జీవించాలంటే 3వ అధ్యాయం కొలసీ పత్రిక 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, ఇంకా మనలో ఉండాల్సింది జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము. ఇవి ఉంటే మనం ఇతరులతో మనం జీవిస్తున్నప్పుడు మనకు అవసరమైనవి ఏంటంటే, ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా మన పరిశుద్ధతకు సంబంధించినవి. రెండవ గ్రూప్, ఈ సెట్ అంతా ఏంటంటే, మీరు జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, ఎఫెసీ పత్రిక రండి, ఎఫెసీ పత్రికలో చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. తర్వాత అదే అధ్యాయంలో 20 చాలు అక్కడ తర్వాత 20వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడుడి. ఇక్కడ తర్వాత వచనం అంతా చూస్తే మీకు ఎలాగూ భార్య భర్తలను, స్త్రీలను ఎలాగూ ప్రేమించాలో, తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలారా మీరు ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి. తర్వాత 5వ వచనంలో దాసులారా, మనం దాసుల గురించి చెప్తూ వచ్చినాడు. తర్వాత యజమానుల గురించి చెప్తూ వచ్చినాడు. ఇక్కడ అంటే ఇదే ఈ యొక్క మాట ఈ యొక్క పత్రికలో అంతా కూడా ఆ వచనంలో, ఆ అధ్యాయంలో రాసినవన్నీ కూడా మనకు రిపీట్ అనేది కనపడుతూ ఉంటాయి. కాబట్టి 21వ వచనం, క్రీస్తునందలి భయము చేత, 5వ అధ్యాయం 21వ వచనం, భయము చేత ఒకరినొకడు లోబడి రండి. కొలసీ పత్రికలకు వద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును వీటన్నిటికీ పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకో. ఇప్పుడు జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం, మనలో పరిశుద్ధతను కలిగి ఉన్నాం. మనలో మనం పోరాడుతున్నాం. ప్రాచీన స్వభావాన్ని, అంతరంగ పురుషుని యందు శక్తిని పొందుతున్నాం. ఇది లోపల జరిగే ప్రక్రియ. బయటకు వచ్చేసరికి రెండవది, ఇతరులను, అంటే 2 రకాల గుంపులు, అంటే సంఘంలో ఉన్నవారు, సంఘం వెలుపట ఉన్నవారు, వారి పట్ల ఎలా ఉంటున్నాం? జాలిగల మనస్సు, తర్వాత దయాలుత్వము, వినయము, సాత్వికము. ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడు. ప్రభువుని సంతోషపెట్టడం అంటే కేవలం పరిశుద్ధంగా జీవించడమే కాదు. 2 ఆజ్ఞలు ఉన్నాయి కదా బైబిల్ అంతట్లో, 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. మొట్టమొదటి ఏంటి? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఆయన చిత్తం ఏంటంటే ఆయన వలె జీవించాలి. యేసు ప్రభువారు ఎలా మనల్ని ప్రేమించాడు. అందుకని క్రైస్తవులమైన మనకు మంచి ప్యాటర్న్, ఒక భర్త భార్యను ఎలా ప్రేమించాలా,
ఒక భార్య భర్తను ఎలా ప్రేమించాలి అంటే క్రీస్తు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో సంఘమును, ఆ విధంగా భర్త భార్యను ప్రేమించాలి. యేసు ప్రభు వారే మన ప్యాటర్న్. ఇక్కడ కూడా అన్నాడు చూడండి, అదే మాట 12వ వచనంలో 13వ వచనంలో, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడ్లా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించు. ఈరోజు ప్రభువుని సంతోషపెట్టాలంటే మనం ఎంతో అంటే భక్తిగా ఉండి మంచి జీవితం జీవిస్తూ ఒక సహోదరుని ప్రేమించలేకపోతే వాళ్ళలో ఏముంటుందట? చీకటి. 1 యోహాను పత్రిక మాట చూద్దామండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నానని తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు, చీకటి అతని కనులకు చాలు వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు. ప్రేమించలేరు ఇతరులను, ఇంకా ద్వేషం పెట్టుకుంటారు, ఇంకా వాళ్ళు మర్చిపోరు కదా దాన్ని. ఎందులో ఉన్నాడు వాడు? చీకటిలో. రెండవదిగా ప్రభువుని సంతోషపెట్టాలంటే, మనం ప్రభువుకు తగినట్టుగా నడుచుకోవాలంటే, ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనము ఇతరులను ప్రేమించాలి. వాడు తప్పు చేసినా సరే ప్రభువుని బట్టి క్షమించాలి. దాసులమైతే మీ మూర్ఖమైనటువంటి మీ యొక్క యజమానులకు ఏం చేయబడినాడు? ప్రభువుని బట్టి లోబడి ఉండాలి, బికాస్ ఆఫ్ గాడ్. అయితే దేవుడు మన ప్రభువు ఏం చేస్తాడు? మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభువుని బట్టే అది పాసిబుల్ అవుతుంది. ప్రభువుని బట్టే పాసిబుల్ అవుతుంది. ఒక భార్య భర్తలు ఒక సేవకుని దగ్గరకు వచ్చారట. అయ్యా, ఈమె ఇన్ని తప్పులు చేసింది నాతో, నేను లెక్క పెట్టుకుంటూ వెళ్తే దాదాపు ఒక 30-40 దాకా ఉన్నాయని చెప్పాడట. ఆమెను అడిగితే ఈయన చేసినవన్నీ చూస్తే 100 దాకా ఉన్నాయన్నాడు. అయితే దాసుడు అన్నాడంట, మీరు చేసిన తప్పులు దేవునితో ఎన్నునే లెక్క పెట్టండి అన్నాడు. అవి లెక్క పెట్టగలుగుతామా? అన్ని వేల తప్పులు క్షమించిన దేవుడు నీ భార్య నీ పట్ల చేసిన 50 తప్పులను నువ్వు క్షమించలేకపోతున్నావు. నీ భర్త నీ పట్ల చేసిన 100 తప్పులను నువ్వు క్షమించలేవు. కానీ మన దేవుడైతే మనం ఒప్పుకున్న వెంటనే ఆ పాపను ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ప్రభువును పోలి మనము ప్రభువుకు తగినట్టుగా నడవాలి అంటే మనల్ని మన శరీరమును కంట్రోల్ చేసుకోవటమే కాకుండా మనం ఇతరులను ఆయన వలె ప్రేమించాలి. చివరిగా కొలసీ పత్రిక 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతో ముందుగా 15 చదువుదామక్క. 14 వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలనీడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులైండుడి. 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు దేవుని గురించి జ్ఞానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీడి. యాక్చువల్ టైం లేదు, ఈ 2 పాయింట్లు ముగిస్తే ఇక్కడ 2 పాయింట్లు చివరిగా ఏంటంటే, ఒకటేంటంటే దేవుని వాక్యమును మనలో సమృద్ధిగా నింపుకోవాలి. మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును, తర్వాత ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ఉండాలి. అంటే చదువుకున్న 9వ వచనం రాయబడి ఉంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించాలంటే దేవుని వాక్యము సమృద్ధిగా మనలో నివసింపనియాలి. పాటల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, సహవాసం ద్వారా కానీ మనం దేవుని వాక్యము మన హృదయంలో ఎలా ఉండాలో? సమృద్ధిగా నివసింపనియాలి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం నింపుకుంటామో, దేవుని యొక్క వాక్యము మనం నింపుకుంటామో, అప్పుడు మాత్రమే ఆయన చిత్తమును మనం పూర్ణముగా గ్రహిస్తాం. ఎవ్రీ మూమెంట్ ఇక్కడ చెప్పలేరు, కానీ దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు అది మనకు నేర్పిస్తుంది. ఏ స్టెప్ ఎలా వేయాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి. దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను.
దేవుని వాక్యాన్ని నింపుకోవాలి ఎవ్రీడే. అందుకనే బైబిల్ చదువుకోమంటాం. దేవుని వాక్యం మనం చదువుకోవాలి, అది మనకు అవసరం, అది ఆహారం. దేవుని ఆహారం లేకుండా, మనం ఆహారం తినకుండా, బలమైన ఆహారం తీసుకోకుండా మనం బలవంతులం కాలేం. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, రాసుకోవాలి, దాన్ని మెమరైజ్ చేయాలి. దేవుని వాక్యం మెసేజ్ చెప్తున్నప్పుడు రాసుకోవాలి, వాటిని మరలా మనం మెమరైజ్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని తన శక్తి ద్వారా బలపరుస్తాడు. ఒక మాట అక్కడ చూపిస్తే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చివరిగా నేను చెప్తాను చూడండి. కొలసీ పత్రిక 9-12 వచనాల్లో, ఆయనకు తగినట్లుగా అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము కనపరుచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో, ఆయన మహిమాశక్తిని బట్టి మనల్ని ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. ఎప్పుడైతే ఆయనకు లోబడతామో, వెన్ వి సరెండర్ అవర్ సెల్ఫ్, మనం దేనికి దాసులంగా ఉండాలమని ప్రభువుకి లోబడతామో, ఆయన తన మహిమాశక్తిని బట్టి మనల్ని బలపరిచి మనకేమిస్తారట? ఆయన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతి, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు. అందుకే అంటాడు, సంతోషించుడి, మరలా చెప్పుదును, కష్టమైన నష్టమైన. ఇది ఎలా వస్తుందంటే ఆయన తన మహిమాశక్తిని బట్టి, ఆయన తన సంపూర్ణ బలమును మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనల్ని ఆయన బలపరిచేవాడిగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యమును సమృద్ధిగా కలిగి ఉన్నామా? దేవుని అక్కడ రాశాడు, పై వచనం చూడండి, అదే వచనంలో, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధం వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో. ఏంటి సత్కార్యం అంటే? దయ కలిగి ఉండటం, ఓర్పు కలిగి ఉండటం, ఇతరులను సహించటం. మనం తప్పు చేసినా, మనకు హాని చేసినా ఈ సత్క్రియలు ఎట్లా వస్తాయంటే దేవుని వైపు చూసినప్పుడు ఈ సత్కార్యములలో సఫలమవుతాం. జాలిగల మనస్సు, దీనత్వము, తగ్గించుకోవటం, ఒకరినకంటే ఒకడు యోగ్యముగా ఎంచుకోవటం, ఎవరిని తక్కువగా చేయకపోవటం, ఇవన్నీ కూడా సత్కార్యంలో సఫలమవునట్లుగా దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. ఆయన అభివృద్ధి అనేది అవసరం, గ్రోత్. ఆదివారమే మనం వస్తే అంతవరకే గ్రోత్. గ్రోత్ కావద్దనుకుంటే అంతవరకే ఉండాలి. గ్రోత్ కావాలి. మనం బలమైన ఆహారము తీసుకునే వారంగా ఉండాలి. ఇందాక అనుకున్నా కదా, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఎన్ని ఇయర్స్ చదివామో, ఎన్ని అవర్స్ చదివామో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని అవర్స్ చదువుతున్నామో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం, మన అనుభవం పెరుగుతుంది. ఆత్మలో దేవుడు కూడా ఆయన మనం ఇన్ని సంవత్సరాలు మనల్ని పోషించినందుకు ఆయన నీ నుంచి ఫలములు ఆశిస్తూ ఉన్నాడు. సత్కార్యములో సఫలమవ్వాలి, ఆయనను సంతోషపెట్టే వారంగా, ఆయనకు తగినట్టుగా నడుచుకుంటున్నామా? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. దేవుని వాక్యం ధ్యానించాలి. ఎక్కడ వాక్యం ఉన్నా వినాలి, వాక్యమును రాసుకోవాలి, ధ్యానించాలి. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తమైనవి. ఆయన అనుగ్రహిస్తాడు. ఏమీ లేని వారికి, ఆయన పేతురు అనేటువంటి పామరునికి ఆయన వాక్యం చెప్తే ఎంతమంది రక్షణ పొందారు? 3,000 మంది రక్షణ పొందారు. ఆశ్చర్యపోయారు, వీళ్ళు పామరులు కాదా అని. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ఆయనను మనము ఆశ్రయించినప్పుడు. చివరి మాట చెప్తాను. దేవుని వాక్యము సమృద్ధిగా కొలసీ పత్రిక 3వ అధ్యాయము ఆఖరి మాట చదువుకొని మనము బల్లోకి వెళ్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన యందు మనము ఆయనను కృతజ్ఞతాస్తుతులు, ఆయనను స్తుతించాలి. అన్ని విషయాల్లో ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఎఫెసీ పత్రికలో కూడా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గుర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గుర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో లోబడి ఉండడి. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవటం ఎంత అవసరమో మనము దేవునికి అనుదినం, అక్కడ రాస్తూ వచ్చినాడు, అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయాలలో మనం ప్రభువుని బట్టి స్తుతించాలి. ఒక పాట ఉంది కదా, కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, క్రీస్తుని యందే తృప్తి పొంది ఆశించెదను. చాలు. ప్రభు యందు తృప్తి కలిగి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. అది నష్టమైన కష్టమైన, వేరే వాళ్ళు మనల్ని హాని చేసినా, వేరే వాళ్ళు మనం కష్టపెట్టినా, లైఫ్లో మనం అనుకున్నది జరుగుతున్నా జరగకపోయినా మనము స్తుతి చేయటం మాత్రము ఆపకూడదు. స్తుతి యాగం చేయవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. పిల్లారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం నేర్చుకున్న పాఠాలను మొట్టమొదటిగా పైనున్న వాటిని మనం వెతికే వారంగా, క్రీస్తుతో కూడా మనం మరణించాం, క్రీస్తుతో కూడా మనము లేపబడ్డాం. ఆయనకు తగినట్టుగా ఆయనను సంతోషపెట్టే వారంగా జీవించాలంటే ముందుగా మనలో మన అవయవాలను దేవునికి లోబడినట్లుగా మనం పరిశుద్ధుల మగుటయే దేవుని యొక్క చిత్తం. మన అవయవాలన్నిటినీ ప్రభువుకు సరెండర్ చేయటం. లోబట్టకు దేనికి దాసులుగా మీరు అప్పగించుకుంటారో మనం పరీక్షించుకోవాలి. రెండవదిగా మన యొక్క అవయవాలను కంట్రోల్ చేసుకోవటమే కాకుండా ఇతరులను ప్రేమించటంలో జాలిగల మనస్సు, దయాళుత్వము, మంచితనము, లోబడటం, క్రీస్తునందుల భయంతో ఒకరినొకరు లోబడి ఉండటం. తర్వాత దేవుని వాక్యం మనలో సమృద్ధిగా జీవించడం. తర్వాత ఆయనను అన్ని సందర్భాలలో దేవునికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ వాక్యం జ్ఞాపకం చేసుకొని మనం బలిలో పాల్గొందాం.